వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్. నేను మీ శ్యామ్. ఛానల్ చూస్తున్న కొత్త వారు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ తెలపండి. మహాశివరాత్రి పర్వదినానికి ఏలేశ్వరం గట్టు ముస్తాబవుతుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏలేశ్వరం గట్టులో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఏలేశ్వరం గట్టులో మహాశివరాత్రి పర్వదినమైన ఈ నెల 26వ తేదీన ఉదయం నుండి రాత్రి వరకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. నాగార్జున సాగర్ జలాశయం మధ్యలో ఉండే ఏలేశ్వరం గట్టుపై ఉన్నటువంటి ఏలేశ్వరం ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరవుతుంటారు. నాగార్జున సాగర్ జలాశయం మధ్యలో నంది ఆకారంలో ఉండే గుట్టపైన ఏలేశ్వరం ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి దక్షిణ కాశీ క్షేత్రంగా ఎంతో పేరు గాంచింది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. కాత్యాయని సమేత ఏలేశ్వర స్వామి క్షేత్రం మల్లయ్యగట్టు జలాశయంలో జాతర నాగార్జున సాగర్ మహాశివరాత్రి మహోత్సవముల శివరాత్రి మహోత్సవాలు ఫిబ్రవరి 26వ తేదీన జరుగుతున్నది. పూజా కార్యక్రమాలు ఉదయం 7 గంటల నుండి గణపతి పూజ, పుణ్యవచనములు, నవగ్రహ మండపారాధన, అష్టదిక్పాలారాధన, వాస్తు మండపారాధన, యోగిని మండపారాధన. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భజన కార్యక్రమాలు. రాత్రి 12 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ క్షేత్రం యొక్క విశిష్టత: ఈ క్షేత్రంలో 101 గుడి, 1,01 శిలలు, 1000 కవ్వములు ఆడినట్లు మన పెద్దలు చెబుతున్నారు. ఈ క్షేత్రం అప్పటిలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. శివరాత్రి పర్వదినం నుండి 11 రోజులు మహోత్సవములు జరిగేవి. ఈ మల్లయ్యగట్టు క్షేత్రం పైన మల్లికార్జున స్వామి ఆలయం, కాత్యాయని దేవి ఆలయం, మాధవ స్వామి, ఆంజనేయ స్వామి, వీరభద్రుడు, వినాయకుడు కొలువుతీరి ఉన్నారు. ఇక్కడ మనకు దర్శనమిచ్చే కాత్యాయని అమ్మవారు ఇసుక రేణువులతో చేయబడినది. సంతానం లేని వారు కృష్ణా నదిలో స్నానం చేసి నువ్వులు నోటిలో పెట్టుకుని కొండపైకి ఎక్కి బండరాతి పైన ఉమ్మినచో ఎన్ని నువ్వులు ఊస్తే అంతమంది పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. మీకు అన్నదాన వసతి కలదు.